శుద్ధీకరణ అనేటటువంటి దానికి వచ్చేటప్పుడు ఏమవుతుందండి? పరీక్షాకాలము వచ్చును. లోక సంగతుల నుండి మనము వేరు కావలసి వచ్చును. హల్లెలూయా. ఏమండి, రెండో మెట్టు చాలా కష్టం, శుద్ధీకరణ. క్రైస్తవులందరూ కూడా ఎక్కడ ఆగిపోతారంటే రెండో మెట్టులోనే, శుద్ధీకరణలో ఆగిపోతారు. కారణం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును ప్రక్కకు పెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును ప్రక్కకు పెట్టాలి. ఏమండి, సులువుగా చిక్కులు పెట్టి ఏంటి? పొగ త్రాగడం, డ్రింక్, త్రాగుడు, రాత్రంతా పేకాట, వినోదం. అంటే ఇది వరకైతే సినిమాలకు పోయేవారు. ఇప్పుడు ఏం చేసిందంటే దయ్యం గొట్టాలు ఇంటి మీదే పెట్టి నువ్వు సినిమాకి ఏం పోక్కర్లేదురా, అంత కష్టమేమి లేదని టీవీ పెట్టింది. వినోదము అని ఇక్కడ రాశారు 69వ పేరాలో. నేను వాక్యమే చదివి చెప్తున్నాను. పొగ త్రాగుట మానాలి, మామూలుగా డ్రింక్ ఆపాలి, రాత్రంతా పేకాట, వినోదములు మానవలసి ఉండును. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి వాటినన్నిటి నుండి శుద్ధి చేసుకోవలసి ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను శుద్ధి చేయవలసి ఉండెను. ప్రియులారా, మరి ఇది చాలా కష్టమైన మెట్లంటే అనుకుందాం. ఎందుకంటే ఇప్పటికే ఏమండి సినిమాలు మానేశారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్యాకెట్ లేదు, మరి త్రాగుడు లేదు కదా. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇవి ఏంటవి? ఇక్కడ ఇదే పేరంలో స్త్రీలు తమ జుట్టును ఎదుగనియ్యవలెను అన్నారు ఆడాల గురించి. మరి జుట్టును ఎదుగనివ్వడం అంటే కొంతమంది కట్ చేస్తున్నారా? కొంతమంది బయట వాళ్ళు అయితే కట్ చేస్తారు, వాళ్ళకి తెలియదు. ఎట్టి